కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజాపాలన పేరుతో కాలయాపన చేస్తున్నట్టు మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి కొత్త నాటకాలతో కాంగ్రెస్ ప్రజల ముందుకు వస్తుందని చెప్పారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఆయా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించగానే ప్రభుత్వం హామీలన్నీ నెరవేర్చాలని పోచారం శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. వడ్డించినాము, వడ్డించిన తర్వాత కుండ ఖాళీ అవుతుంది. మనం మళ్ళీ వండు, నువ్వు వంచు, మళ్ళా గజ్జాయి కానీ నేను బయటకు వెళ్ళిన కుండ ఖాళీ ఉన్నది, బొగరు ఖాళీ ఉందంటే పంచినాం కాబట్టి ఖాళీ అయింది. ప్రజలకు మేము ప్రజలను కాపాడుకున్నాం కాబట్టి పెన్షన్లు ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, ఆసరా పెన్షన్లు ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం కాబట్టి ఖాళీ అవుతుంది. అది రెగ్యులర్ ప్రాసెస్, అది కొత్త కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా వస్తుంటే పోతుంటాయి. ఎవరికి ఏది అవసరం ఉందో పంచినాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఎవరికి ఆటంకం లేకుండా అన్ని రంగాలు పంచినాం. కరెంట్ ఇచ్చినాం, నీళ్ళు ఇచ్చినాం, రోడ్లు ఇచ్చినాం, దవాఖాలు ఇచ్చినాం, పెన్షన్ ఇచ్చినాం, స్కూల్ కట్టినాం, పెన్షన్ ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, షాదీ ముబారక్ ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం. ప్రభుత్వం డబ్బులు ఎక్కడ ఉంటాయి? గవర్నమెంట్ అనేది ఒక సంస్థ, వ్యాపార సంస్థ కాదు. గవర్నమెంట్ అనేది సేవా సంస్థ. ఈ సేవా సంస్థ కాబట్టి మేము ఎంతమందికి సేవ చేస్తామనేది ముఖ్యమది. డబ్బులు మిగిల్చుకోవడం ముఖ్యం కాదు. ఇక్కడ అర్థంగా కొంతమందికి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు. వ్యాపారం అయితే వ్యాపార సంస్థ, ప్రభుత్వం అనేది సేవా సంస్థ. సేవ చేయడానికి నియమించబడ్డటువంటి సంస్థ ఇది. ప్రజలకు సేవ చేయడానికి నియమించబడ్డటువంటి సంస్థలు. ఉన్న 1000 కోట్లుగా అయినా 10 రూపాయలైనా పంచేయాలి ప్రజలకి. అది ప్రజల సొమ్ము ప్రజలకు పంచేయాలి. ఏ టైం అయినా కానీ, ఎవరికైనా కానీ.